వెల్కమ్ టు దేవేంద్ర స్టడీస్. మనం గత వీడియోలో ఆగమన పద్ధతి అంటే ఏమో నేర్చుకున్నాం, నిగమన పద్ధతి అంటే ఏమో నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం విశ్లేషణ పద్ధతి అంటే ఏమో నేర్చుకుందాం. సో విశ్లేషణ పద్ధతిని మనం దీర్ఘ పద్ధతి, విశ్లేషణ పద్ధతిని మనం దీర్ఘ పద్ధతి లేదా నియత పద్ధతి, నియత పద్ధతి లేదా సాధారణ పద్ధతి లేదా సాధారణ పద్ధతి, ఆంగ్లంలో దీన్ని ఏమంటామంటే అనలైటికల్ మెథడ్ అంటాం. ఏమంటాం? అనలైటికల్ మెథడ్, అనలైటిక్ లేదా అనలైటిక్ మెథడ్ అంటాం, అనలైటిక్ మెథడ్ అంటాం. సో ఒకసారి గమనిస్తే విశ్లేషణ పద్ధతినే మనం ఆంగ్లంలో అనలైటిక్ మెథడ్ అంటాం. ఈ విశ్లేషణ అనే పదాన్ని విశ్లేషణను ఆంగ్లంలో ఏమంటామంటే అనాలసిస్ అంటాం. ఆంగ్లంలో ఏమంటాం? అనాలిసిస్. విశ్లేషణను ఆంగ్లంలో అనాలిసిస్ అంటాం. ఈ అనాలిసిస్ అనేది ఏ భాషా పదము? ఆంగ్ల భాషా పదము. అనాలిసిస్ అనేది ఆంగ్ల భాషా పదము. ఈ అనాలిసిస్ అనే ఆంగ్ల భాషా పదము మనకు అనాలూసిస్ అనే గ్రీకు పదము నుండి వచ్చింది. అనాలిసిస్ అనే ఏ భాషా పదము? గ్రీకు భాషా పదము నుండి వచ్చింది. దీనికి అర్థం ఏంటి అంటే విడుగొట్టట. చూడు బాగా, విశ్లేషణను ఆంగ్లములో అనాలిసిస్ అంటాం. ఈ అనాలిసిస్ అనేది ఆంగ్ల భాషా పదము. ఈ ఆంగ్ల భాషా పదం అనేది మనకు గ్రీకు పదమైనటువంటి అనాలిసిస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. దీనికి అర్థం ఏంటంటే విడుగొట్టట. సరే, ఈ విశ్లేషణ పద్ధతికి మూల పురుషుడు ఎవరంటే థామస్ యంగ్. సో విశ్లేషణ పద్ధతికి మూల పురుషుడు థామస్ యంగ్. సో విశ్లేషణ పద్ధతికి మూల పురుషుడు ఎవరు? థామస్ యంగ్. చూడు ఒకసారి గమనిస్తే విశ్లేషణ అనగా మనకు ఈ విశ్లేషణ అనేది మనకు జ్ఞానాత్మక రంగంలో ఇది ఒక ప్రవర్తనా లక్ష్యము. విశ్లేషణ అనేది జ్ఞానాత్మక రంగంలో ఒక ప్రవర్తనా లక్ష్యము. అసలు విశ్లేషణ అంటే అర్థం ఏంటి అంటే ఒక సమస్యను, విశ్లేషణ అంటే అర్థం చెప్తున్నాను, ఒక సమస్యను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం. ఒక సమస్యను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం అనే అర్థము. విశ్లేషణ అంటే అర్థము ఒక సమస్యను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడము. రైట్. సో ఇప్పుడు ఈ విశ్లేషణ పద్ధతికి డెఫినేషన్ ఏమని ఒకసారి కానీ చూస్తే ఇది వెరీ ఇంపార్టెంట్. విశ్లేషణ పద్ధతి యొక్క డెఫినేషన్ ఏంటంటే ఒక సమస్యను అంటే సారాంశం నుంచి ప్రారంభించి, ఎక్కడి నుంచి? సారాంశం నుంచి ప్రారంభించి ఒక సమస్యను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టబడుతూ దత్తాంశం ఆధారంగా పరిష్కార మార్గం కనుగొనడాన్నే విశ్లేషణ పద్ధతి అంటారు. ఏం చెప్తున్నాను? సారాంశము నుంచి ప్రారంభించి ఒక సమస్యను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టబడుతూ దత్తాంశం ఆధారంగా పరిష్కార మార్గం కనుగొనడాన్నే విశ్లేషణ పద్ధతి అంటారు. ఈ డెఫినేషన్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో విశ్లేషణ పద్ధతి అంటే సారాంశం నుంచి ప్రారంభిస్తాం. ఆ సారాంశం నుంచి అంటే ఏమి కనుక్కోవాలనేదే కదా సారాంశం నుంచి ప్రారంభించి చిన్న అంటే ఒక సమస్యను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టబడుతూ దత్తాంశం ఆధారంగా పరిష్కార మార్గాన్ని మాత్రమే కనుగొంటాం. బాగా చూడండి, పరిష్కార మార్గాన్ని కనుగొనడాన్ని విశ్లేషణ పద్ధతి అంటారు. సరే, మనకు ఈ విశ్లేషణ పద్ధతికి సంబంధించి మనకు ఇద్దరు శాస్త్రవేత్తలు ఒక 2 డెఫినేషన్లు చెప్పారు. ఒక ఆయన జేడబ్ల్యూఏ యంగ్ అనే అతను ఏం చెప్పాడంటే ఇతని అభిప్రాయం ప్రకారం గడ్డి వాము నుండి సూదిని బయటకు తీయడమును విశ్లేషణగా పేర్కొన్నారు. జేడబ్ల్యూ యంగ్ ఏం చెప్పాడు? గడ్డి వాము నుండి సూదిని బయటకు తీయడమును విశ్లేషణగా పేర్కొన్నారు. ఎవరు?
జేడబ్ల్యూఏ యంగ్ అనే అతను గడ్డివాము నుండి సూదిని బయటకు తీయడం అనే విశ్లేషణగా పేర్కొన్నారు. అంటే ఇప్పుడు గడ్డివాములో సూది వేసామనుకో, అసలు సూది కనబడాలంటే మనం ఏం చేయాలి, ఒక్కొక్క గడ్డివామునే ఒక్కొక్క దాన్నే తీయాలి. అంటే చిన్న చిన్న భాగాలుగా ఏం చేయాలి, దాన్ని విడగొట్టాలి. దానితో పోల్చినాడు. గడ్డివాము నుండి సూదిని బయటకు తీయడం అనే విశ్లేషణ పద్ధతిగా మనకు భావించాడు ఎవరు, జేడబ్ల్యూ యంగ్ అనే అతను. ఇంకొక అతను ఎవరంటే థార్న్డైక్. మనకు తెలుసు థార్న్డైక్ అభిప్రాయం ప్రకారం, థార్న్డైక్ ప్రకారము మానవ మేధస్సు యొక్క అత్యున్నతమైన ప్రజ్ఞా నిష్పాదనే విశ్లేషణ అన్నాడు. ఎవరు, థార్న్డైక్. ఏం చెప్పినాడు థార్న్డైక్ అనే అతను, మానవ మేధస్సు యొక్క అత్యున్నతమైన ప్రజ్ఞా నిష్పాదనే విశ్లేషణ అని చెప్పిన వ్యక్తి థార్న్డైక్. సో ఈ ఇద్దరు డెఫినేషన్లు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అసలు ఈ విశ్లేషణ పద్ధతి యొక్క దట్ మీన్స్ సూత్రాలు ఏమి, విశ్లేషణ పద్ధతి యొక్క సూత్రాలు ఏంటి, కంపల్సరీగా మనం ఇవి నేర్చుకోవాలి. చూడు, విశ్లేషణ పద్ధతిలో బోధనా విధానం అనేది సారాంశము దిశ నుంచి దత్తాంశము వైపు కొనసాగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. గతంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. సారాంశము నుండి దత్తాంశం వైపు కొనసాగే పద్ధతి ఏది అంటే విశ్లేషణ పద్ధతి. విశ్లేషణ బాగా గుర్తుపెట్టుకో. విశ్లేషణ పద్ధతి అనేది సారాంశము దిశ నుంచి దత్తాంశము దిశ, దట్ మీన్స్ సారాంశము వైపు నుండి దత్తాంశం వైపు కొనసాగే పద్ధతే మనకు విశ్లేషణ పద్ధతి. అదేవిధంగా తెలియని విషయాల నుంచి తెలిసిన తార్కిక సంబంధాలను శోధిస్తాడు. తెలిసిన విషయం వైపు కొనసాగుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సారాంశం నుంచి దత్తాంశం వైపుకు, తెలియని విషయం నుంచి తెలిసిన విషయం వైపుకు. అదేవిధంగా మనం చూస్తే ఆశించిన పర్యవసానం వచ్చే వరకు అవసరమైన తార్కిక సోపానాలతో దత్తాంశం వైపుకు దారితీసే తార్కిక విధానం కూడా అవుతుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటే సమస్య సాధనలో ఉపయోగించే ప్రతి సోపానానికి కారణం అనేది తెలుపుతుంది. సమస్య సాధనలో ఉపయోగించిన ప్రతి సోపానానికి ఏం తెలుస్తుంది, కారణం తెలుపుతుంది. ప్రవచనాలు, సిద్ధాంతాలు ఎలా నిరూపించాలో విశ్లేషణాత్మకంగా వివరణ ఇస్తుంది. ప్రవచనాలను కానీ సిద్ధాంతాలను ఎలా నిరూపించాలో విశ్లేషణాత్మక వివరణ కూడా ఇస్తుంది. ఏది, విశ్లేషణ పద్ధతి. ఇది మనకు విశ్లేషణ పద్ధతి యొక్క సూత్రాలు. దీనిలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సారాంశం నుంచి దశాంశం వైపు కొనసాగడం, తెలియని విషయం నుంచి తెలిసిన విషయం వైపు కొనసాగడం, ప్రతి సోపానానికి కారణం అంటే సమస్య సాధనలో ఉపయోగించిన ప్రతి సోపానానికి కారణం తెలుపుతుంది. అది ఏ బోధనా పద్ధతి అంటే విశ్లేషణ పద్ధతి అని మనం తెలుసుకోవాలి. ఇంకా మనం తెలుసుకుంటే ఈ విశ్లేషణ పద్ధతి యొక్క లక్షణాలు ఏంటి, విశ్లేషణ పద్ధతి యొక్క లక్షణాలు మోస్ట్ కంపల్సరీగా బిట్టు రావడానికి ఆస్కారం ఉంటుంది లక్షణాల్లో నుంచి. చూడు, ఇది ఒక ఆలోచన ప్రక్రియ. బాగా గుర్తుపెట్టుకో, ఇది ఆలోచన ప్రక్రియ. సంశ్లేషణ పద్ధతి అనేది ఆలోచన ఫలితం అవుతుంది. బాగా గుర్తుపెట్టుకో, ఆలోచన ప్రక్రియ అనేది దానికి సంబంధించింది, విశ్లేషణ పద్ధతికి సంబంధించింది. ఇది ఒక నిర్మాణాత్మక పద్ధతి. అదేవిధంగా ఈ పద్ధతిలో జరిగే చర్చ అనేది అనియత రూపములో ఉంటుంది. ఈ అనియత రూపములో ఉంటుంది. ఏ రూపంలో ఉంటుంది, అనియత రూపములో ఉంటుంది. అదేవిధంగా అంటే అనియత రూపంలో ఉండే సంశ్లేషణకు ముందు ఉంటుంది. ఈ పద్ధతిలో జరిగే చర్చ ఎలా ఉంటుంది, అనియత రూపములో ఉండే సంశ్లేషణ కంటే మనం సంశ్లేషణ పద్ధతిని ఉపయోగించే ముందే ఏ బోధనా పద్ధతిని ఉపయోగించాలి, విశ్లేషణ పద్ధతిని ఉపయోగించాలి. అదేవిధంగా ఇది ఒక సమస్య సాధన విధానము. ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక సమస్య సాధన విధానము.
రైట్. సమస్యకు పరిష్కారం కనుగొనేంత వరకు కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ఈ బోధనా పద్ధతి అనేది ఒక యాదృచ్ఛికమైనది. చూడు, ఇక్కడ మనం ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, చూడు, ఇది ఒక ఆలోచన ప్రక్రియ. ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఆలోచన ప్రక్రియ ఇది ఒక నిర్మాణాత్మక పద్ధతి. అదేవిధంగా ఈ పద్ధతిలో జరిగే చర్చ అనేది అనిత రూపంలో ఉండే సంశ్లేషణకు ముందు ఉంటుంది. ఇది ఒక సమస్య విధానము. ఈ 4 పాయింట్లు మస్ట్ అండ్ షుడ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం చూస్తే ఈ విశ్లేషణ పద్ధతి యొక్క ఏంటి చూస్తే, విశ్లేషణ పద్ధతి అనేది మనోవైజ్ఞానిక పద్ధతి. అదేవిధంగా ఇది ఒక శాస్త్రీయ పద్ధతి. అదేవిధంగా ఇది ఒక తార్కిక పద్ధతి. ఇంకా చూస్తే ఇది ఇందులో విషయ అవగాహనలో స్పష్టత ఉంటుంది కాబట్టి విద్యార్థుల్లో అనుమానాలకు చోటు ఉండదు. విద్యార్థులు ఇక్కడ ఎందుకు అనుమానం రాదు అంటే, ప్రతి సోపానానికి మనం ఆల్రెడీ సూత్రంలో నేర్చుకున్నాం, ప్రతి సోపానం అనేది కారణభూతమై ఉంటుంది. ప్రతి సోపానం అనేది కారణభూతమై ఉంటుంది కాబట్టి గుర్తించుకోవలసిన అవసరం అనేది ఉండదు. చూడు, ప్రతి సోపానం మనం వేస్తున్నామంటే ప్రతి సోపానానికి కూడా ఒక రీజన్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ విద్యార్థులకి అనుమానానికి చోటు ఉండదు, మరియు గుర్తించుకోవలసిన అవసరము కూడా ఇక్కడ ఉండదు. అదేవిధంగా అన్వేషణ దృక్పథాన్ని పెంపొందిస్తుంది. అన్వేషణ దృక్పథాన్ని పెంపొందిస్తుంది. అదేవిధంగా నూతన విషయాలను కనుక్కోవాలని ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. నూతన విషయాలను కనుక్కోవాలని ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. ఇది డిఎస్సి 2018లో అడిగిన బిట్టు. నూతన విషయాలను కనుక్కోవాలని ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. ఇది ఏ బోధనా పద్ధతికి సంబంధించినట్టే, విశ్లేషణ పద్ధతికి సంబంధించింది. సో ఆలోచన ప్రక్రియ అది కూడా గతంలో డిఎస్సిలో అడిగిన బిట్టే. ఆలోచన ప్రక్రియ అనేది దానికి సంబంధించింది, విశ్లేషణ పద్ధతికి సంబంధించింది. సో అదేవిధంగా గమనిస్తే ఇంక గుణాలలో బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థులు చురుకుగా పాల్గొనేటట్లు చేస్తుంది. సో బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థులు యాక్టివ్గా ఉంటారు. ఎక్కడ? విశ్లేషణ పద్ధతిలో విద్యార్థులు చురుకుగా పాల్గొనేటట్లు చేస్తుంది. ఇది విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అదేవిధంగా సృజనాత్మకతను, ఉపజ్ఞత, ఆలోచన శక్తి, వివేచన శక్తి విద్యార్థుల్లో పెంపొందిస్తుంది. వేరే విచ్చుడు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అదేవిధంగా ఆత్మవిశ్వాసము, సృజనాత్మకత, ఉపజ్ఞత, ఆలోచన శక్తి, వివేచన శక్తిని పెంపొందిస్తుంది. ఏ బోధనా పద్ధతి? విశ్లేషణ పద్ధతి. చూడు, విశ్లేషణ పద్ధతి యొక్క గుణాలు ఒకసారి కానీ పరిశీలిస్తే మళ్ళీ ఒకసారి, విశ్లేషణ పద్ధతి అనేది మనోవైజ్ఞానిక పద్ధతి మరియు శాస్త్రీయ పద్ధతి, మరియు ఇది తార్కిక పద్ధతి. ఇది ఒక తార్కిక పద్ధతి. ఇందులో విషయ అవగాహనలో స్పష్టత ఉంటుంది కాబట్టి విద్యార్థులకు అనుమానం అనేది ఉండదు. ఎందుకు? ప్రతి సోపానానికి ఒక కారణం అనేది ఉంటుంది కాబట్టి విద్యార్థులకు అనుమానం ఉండదు, మరియు గుర్తించుకోవలసిన అవసరం కూడా ఎక్కువగా ఉండదు. అదేవిధంగా విద్యార్థుల్లో అన్వేషణ దృక్పథాన్ని పెంపొందిస్తుంది. నూతన విషయాలను కనుక్కోవాలని ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. ఆత్మవిశ్వాసము, సృజనాత్మకత, ఉపజ్ఞత, ఆలోచన శక్తి, వివేచన శక్తిని విద్యార్థుల్లో పెంపొందిస్తుంది. ఇది మనం దానికి సంబంధించింది, విశ్లేషణ పద్ధతి యొక్క గుణాలకు సంబంధించింది. ఇంకా విశ్లేషణ పద్ధతి యొక్క పరిమితులు. ఒక పరిమితి ఏం చెప్పుకోవచ్చు? అన్ని గణిత విషయాలు ఈ పద్ధతిలో బోధించడానికి ఉపయోగపడదు. ఇక్కడ ప్రధానమైన లోపం ఏంటంటే ఇది ఒక
సుదీర్ఘమైన పద్ధతి. ఇది ఒక సుదీర్ఘమైన పద్ధతి. ఇది ఒక సుదీర్ఘమైన పద్ధతి. ఇది గత డిఎస్సిలో అడిగిన బిట్టు. క్రింది వానిలో సుదీర్ఘమైన పద్ధతి ఏది అన్నాడు. సో ఏ పద్ధతి అవుతుందంటే విశ్లేషణ పద్ధతి అనేది సుదీర్ఘమైన పద్ధతి. ఇందులో ఎక్కువ శ్రమ అదేవిధంగా సమయము కూడా ఖర్చు అవుతుంది. శ్రమ ఉంది మరియు టైం వేస్ట్, సమయం కూడా ఎక్కువ అవుతుంది. ఈ పద్ధతిని ఉపయోగించి వేగాన్ని కానీ సమర్థతను కానీ మనం పెంపొందించలేము. విద్యార్థుల్లో వేగాన్ని పెంపొందించలేము, అదేవిధంగా సమర్థతను కూడా పొందలేము. సో ఒక్కొక్కసారి ఈ పద్ధతి అనేది విసుగు అనేది ఏర్పడుతుంది. ఇది సంపూర్ణమైన పద్ధతి కాదు, ఇది సగభాగం మాత్రమే. ఎందుకు? సమస్య సాధన విధానాన్ని మాత్రమే రాబట్టడం జరుగుతుంది. దాని అమలు అనేది ఇది జరగదు. బాగా గుర్తుపెట్టుకోండి. సో మెయిన్గా ఏమేమి గుర్తుపెట్టుకోవాలి చూడు. ఇది ఒక సుదీర్ఘమైన పద్ధతి. దీంట్లో అధిక శ్రమ అదేవిధంగా సమయం అనేది ఎక్కువ పడుతుంది. విద్యార్థుల్లో వేగాన్ని సమర్థతను పెంపొందించలేము. ఒక్కొక్కసారి విద్యార్థులు విసుగు అనేది ఏర్పడుతుంది. ఇది సంపూర్ణమైన పద్ధతి కాదు, సగభాగం మాత్రమే. ఎందుకు? ఇందులో సమస్య సాధన విధానం మాత్రమే రాబట్టడం జరుగుతుంది, దాని అమలు అనేది జరగదు. ఇంకా విషయానికి వస్తే అసలు బోధించే విషయాలు ఏంటి? బోధించే విషయాలు. ఈ విశ్లేషణ పద్ధతిలో ఏ గణిత విషయాలను మనం బోధిస్తామని కానీ చూస్తే బోధించే విషయాలు జ్యామితిలో సిద్ధాంత నిరూపణ చేయడానికి చూడు, వెరీ ఇంపార్టెంట్ ఇవి. జ్యామితిలో సిద్ధాంత నిరూపణలు చేయడానికి అదేవిధంగా జ్యామితి యొక్క సమస్యలను జ్యామితిలో సిద్ధాంతాల యొక్క నిరూపణలు చేయడానికి జ్యామితి సమస్యల సాధనలో అదేవిధంగా బీజగణితములోని పద సమస్యలు అంటే బీజగణితంలోని సమస్యలు కానీ అదేవిధంగా మనం వర్డ్ ప్రాబ్లమ్స్ అంటాం, తెలుసు కదా. వర్డ్ ప్రాబ్లమ్స్ పద సమస్యలు కానీ అంటే పద సమస్యల సాధనలోను అదేవిధంగా మనం అంకగణితంలో పద సమస్యలు కానీ అంటే వర్డ్ ప్రాబ్లమ్స్ అంటాం. దట్ మీన్స్ కాలము పని, కాలము దూరము, పడవ లెక్కలు, అదేవిధంగా మనకు బారు వడ్డీ, చక్కెర వడ్డీ, లాభ నష్టాలు. దాంట్లో కూడా మనకు ఏం చేస్తాము, ఇచ్చింది ఏంటి, కనుక్కోవాల్సింది ఏంటి, ఇచ్చింది ఏంటి, అలా చిన్నగా భాగాలుగా మనం విభజిస్తూ కనుక్కోవడం జరుగుతుంది. మరొక లెక్క చూస్తే సో క్షేత్రమితికి సంబంధించి ఒక దీర్ఘగణము చూడు, ఒక దీర్ఘగణము పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 22 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 7.5 సెంటీమీటర్స్. దానిని కరిగించి 14 సెంటీమీటర్ల ఎత్తుగల స్తూపముగా పోసారు. సో అయితే స్తూపం యొక్క వ్యాసార్థము ఎంత అన్నాడు. ఇది మనకు గత డిఎస్సిలో అడిగిన బిట్టు. ఈ సమస్యను నువ్వు ఏ బోధనా పద్ధతిలో బోధిస్తావు అంటే విశ్లేషణ పద్ధతిలో బోధిస్తావు. ఎందుకు సార్ అంటే ఇచ్చింది ఏంటి, దీర్ఘగణం. సో దానిని ఏం చేశాడంట, దాన్ని కరిగించి స్తూపంగా తయారు చేశాడు. అంటే మనం ఏం చేయాలి, స్తూపం తయారు చేశాడు అంటే సారాంశం నుంచి రావాలి. ఈ స్తూపం తయారు చేసినాడు అంటే మనకు తెలుసు, ఒక ఆకారం నుంచి మరొక ఆకారానికి తయారు చేస్తున్నామంటే ఏం సమానం చేయాలి, ఘన పరిమాణాలు చేయాలి. అంటే ఈ సమస్యను ఏం చేయాలి, మనం చిన్న భాగాలుగా విడగొడుతూ వస్తాం. ఇది మనకు 9th క్లాస్లో ఉంది ఈ ప్రాబ్లం. చూడు, మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న లెక్కనే మనకి ఎగ్జామినేషన్లో ఇచ్చింది. ఏ బోధనా పద్ధతులు నువ్వు బోధిస్తావు అని అంటున్నాడు. అదేవిధంగా మరొక డిఎస్సి లెక్క ఏంటంటే 1 - cos θ = 1 + cos θ = cosecant θ - cot θ whole square అని నిరూపించుటకు అనువైన బోధనా పద్ధతి అన్నాడు. ఇక్కడ కూడా ఏ పద్ధతి ఉపయోగిస్తాము అంటే
విశ్లేషణ పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది ఎందుకంటే LHSలో ఉన్నటువంటి 1 - cos θ + 1 + cos θ అని మనం ఇక్కడ రేషనలైజేషన్ చేసి అక్కడి నుంచి సింపుల్గా మనం చిన్న చిన్న భాగాలుగా విడగొడుతూ సారాంశం నుంచి దత్తాంశం వైపు కొనసాగడం అనేది జరుగుతుంది. చూడు, ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్ లెక్కలే తీసుకొని ఏం చేస్తున్నాడు, ఎగ్జామినేషన్లో ఇస్తూ ఉన్నాడు. ఇది మనకు దానికి సంబంధించింది, విశ్లేషణ పద్ధతికి సంబంధించింది. నెక్స్ట్ వీడియోలో మనం సంశ్లేషణ పద్ధతి చూద్దాము.